జీవాల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం గొర్రెలు, మేకలు మరియు పొట్టేళ్ల పెంపకంలో ఈ మల్టీవిటమిన్ సిరప్స్ ఎందుకు త్రాగించాలి? ఎంత త్రాగించాలి? త్రాగించినట్లయితే జీవాలు కలిగే ఉపయోగాల గురించి ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. గొర్రెలకు మనం ఇచ్చే ముఖ్యమైన మల్టీవిటమిన్ చూసుకున్నట్లయితే నీటిలో కరిగే విటమిన్స్ అని మరియు కొవ్వులో కరిగే విటమిన్స్ అని 2 రకాల విటమిన్స్ ఉంటాయి. సో, ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్స్ అనేవి బి కాంప్లెక్స్ విటమిన్స్ మరియు విటమిన్ సి అనేవి. వీటిని మనం ఎక్కువ మోతాదులో వాటికి త్రాగించినా కూడా ఇవి నీటిలో కరిగి స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి అవి బాడీలో ఈ ఫిల్ట్రేషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ఈ కొవ్వులో కరిగే విటమిన్స్ విటమిన్ ఏ, విటమిన్ డి మరియు విటమిన్ ఇ ఇవి కొవ్వులో కరిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి. మనం జీవాలకు అనేక రకాల జబ్బులు వస్తుంటాయి. ఆ జబ్బు నుండి త్వరగా కోలుకోవడానికి ఈ విటమిన్స్ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ అనేది చాలా వరకు జీవాలకు కొన్ని రకాల జబ్బులు వచ్చినప్పుడు కంటి చూపు కోల్పోతాయి. మరియు జీవాలు తొందరగా కోలుకోవడానికి విటమిన్ ఏ చాలా ఉపయోగపడుతుంది. సో, విటమిన్ ఏ కనుక ఇచ్చినట్లయితే మనం కంటికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా తీరిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే విటమిన్ ఏ అనేది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి గొర్రెలకు మరియు మేకలకు వ్యాధి బారిన పడకుండా వాటిని కాపాడుతుంది. అలాగే చూడి గొర్రెల యొక్క ఫీటల్ గ్రోత్కి అంటే పిండం గ్రోత్కి విటమిన్ ఏ అతి ముఖ్యమైనది. అలాగే విటమిన్ ఏ అనేది కణజాల విభజనలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిని ఇవ్వడం వల్ల గొర్రెలు మరియు మేకల యొక్క కండరాలలో కణజాల విభజన చెంది అవి గ్రోత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. విటమిన్ డి అనేది గొర్రెలు మరియు మేకలకు సూర్యరశ్మి ద్వారా వాటి శరీరానికి అందుతుంది. రైతులు గొర్రెలు మరియు పొట్టేళ్లను షెడ్డులో పెంచుతున్నట్లయితే ఆ యొక్క జీవాలలో ఈ విటమిన్ డి అనేది లోపించుంటుంది. ఈ విటమిన్ డి లోపించడం వల్ల శరీరానికి కావాల్సిన కాల్షియం అబ్జర్ప్షన్ జరగక ఎముకలు బలహీనపడతాయి. సో, విటమిన్ డి అనేది కాల్షియం అబ్జర్ప్షన్‌కి ముఖ్యంగా ఎముకలలో కాల్షియం డిపాజిషన్‌కి ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి దీనినే ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటారు. వర్షాకాలంలో జీవాలకు వ్యాధి బారిన పడకుండా ఇది ఇమ్యూనిటీని బూస్టప్ చేసి జీవాలను కాపాడుతుంది. అలాగే విటమిన్ సి అనేది ఐరన్ అబ్జార్ప్షన్‌కి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ గడ్డిలో ఉండే ఐరన్‌ని అబ్జార్ప్షన్ చేయడంలో విటమిన్ సి ముఖ్య పాత్ర పోషిస్తుంది. గొర్రెలు మరియు మేకలకు తరచుగా ఈ బాహ్య పరాన్నజీవుల వల్ల కానీ, అంతర పరాన్నజీవుల వల్ల కానీ ఈ రక్తహీనత అనేది ఏర్పడుతుంది. సో, ఈ రక్తహీనత కోపపు చేయడానికి రైతులు ఖచ్చితంగా విటమిన్ సిని అందించాలి. అలాగే ఈ విటమిన్ సి అనేది చర్మంపై ఉండే వెంట్రుకలు ఊడిపోకుండా కూడా జీవాలను కాపాడుతుంది. విటమిన్ ఇ అనేది జీవాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కి లోను కాకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే జీవాలు వ్యాధి బారిన పడతాయో లేదా ఒత్తిడికి లోనవుతాయో కొన్ని రకాల ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ జీవాల శరీరంలో ఉత్పత్తి అయినట్లయితే జీవాల శరీరంలోని కణాలు చనిపోయే అవకాశం ఉంటుంది. సో, దీని నుంచి కాపాడడం కోసం ఖచ్చితంగా విటమిన్ ఇ అనేది మనం జీవాలకు అందించాలి. ఈ జీవాలు వర్షాకాలంలో తరచుగా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు మనం మల్టీవిటమిన్ సిరప్‌లను ఖచ్చితంగా త్రాగించాలి. అలాగే ఈ మల్టీవిటమిన్ సిరప్‌ను త్రాగించినట్లయితే ఈ గ్రోత్ తక్కువగా ఉన్న జీవాలకు గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఏ రకమైన మల్టీవిటమిన్ టానిక్ త్రాగించాలి అని చూసినట్లయితే ఈ మల్టీస్టార్ అనే మల్టీవిటమిన్ చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో విటమిన్ ఏ, డి3, ఈ మరియు సి మరియు హెచ్ ఉంటుంది. ఇది జీవాలను ఒత్తిడికి లోను కాకుండా కాపాడుతుంది మరియు వ్యాధి బారిన పడకుండా ఇది కాపాడుతుంది. ఎంత మోతాదులో త్రాగించాలని చూసినట్లయితే ఇది గొర్రెలకు 5 పాయింట్ త్రాగించాలి. అలాగే ఎన్ని రోజుల పాటు త్రాగించాలని చూసినట్లయితే మనం వీటిని నెలకు ఖచ్చితంగా 5-10 రోజులు వాడుకోవచ్చు. అలాగే ఇది ప్రెగ్నెంట్ గొర్రెలు లేదా మేకలు కూడా ఇచ్చుకోవచ్చు. సో, ఇది ప్రెగ్నెంట్ సేఫ్ కాబట్టి అన్ని రకాల జీవాలకు మనం ఈ మల్టీవిటమిన్ సిరప్స్‌లను త్రాగించుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో.